యోగి ఆదిత్యనాథ్ చాలా ఘాటైనటువంటి వ్యాఖ్యలు చేశారు. మమతా బెనర్జీ వ్యాఖ్యలకు ప్రతిస్పందనగా వాస్తవంగా ఫస్ట్ యోగి ఆదిత్యనాథ్ ఆరోపణ మొన్న బెంగాల్లో ఓ పక్కన హిందువులని తరిమివేస్తుంటే దాడులు చేస్తుంటే చోద్యం చూస్తూ ఉందని. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి వేరే రాష్ట్ర వ్యవహారాలు ఎందుకు జోక్యం చేసుకోవాలి? సహజంగా వచ్చే ప్రశ్న. బట్ ఉత్తరప్రదేశ్ కార్యకలాపాలే కాదు, భారతదేశంలోని అనేక దేశాలు, ఇది అనేక రాష్ట్రాలు ఇంక్లూడింగ్ ఆంధ్ర తెలంగాణల గురించి కూడా మాట్లాడుతుంటుంది మమతా బెనర్జీ. కాబట్టి ఆమె దానికి అదే కౌంటర్ యోగి ఆదిత్యనాథ్ ఇచ్చుకొచ్చారు, ఆరోపణ చేశారు. దానికి సమాధానంగా యోగి ఆదిత్యనాథ్ లాంటి వాళ్ళకి ఏం చేతనొచ్చును పరిపాలన అన్నటువంటి మాటలు మమతా బెనర్జీ చేసుకొచ్చారు. వన్ సైడెడ్ పరిపాలన. వన్ సైడెడ్ పరిపాలన ఎవరు చేస్తున్నారు? అక్కడ స్వరాష్ట్రంలో హిందువులకు రక్షణ కరువు అయితే ముస్లింలతో మీటింగ్ పెట్టినటువంటి మహానుభావురాలు ఆవిడ వన్ సైడెడ్ గురించి మాట్లాడుకొచ్చింది. దానికి యోగి ఆదిత్యనాథ్ చెప్పారు, నేనే గనక ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉంటే ఒక్కొక్కళ్ళ తాట తీసి ఉండేవాళ్ళని, ఏలాడేసేవాళ్ళం అన్నటువంటిది. అది ఇప్పుడు సంచలనాత్మకమైనటువంటి స్టేట్మెంట్. ఇప్పుడు ప్రస్తుతం కావాల్సింది ఏంటి? అక్కడ కంట్రోల్. బీఎస్ఎఫ్ వెళ్ళింది కాబట్టి కంట్రోల్ అయింది. లేకపోతే మరో కాశ్మీర్ కిందకో మరో సంబాల్ కిందకో మారుండేది.